ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై రొయ్యల రైతులు భగ్గుమంటున్నారు. మేతల ధరలు తగ్గించే వరకు వెనక్కి తగ్గేదే లేదు అంటున్నారు. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తున్నారు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. రొయ్యల మేత ధర పెంపునకు వ్యతిరేకంగా కలెక్టరేట్లు, ఆర్టీఏ, ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవలే ఫీడ్ ధరలను కిలోకు 10 నుంచి 12 రూపాయలు పెంచుతూ కంపెనీలు తీసుకున్న నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫీడ్ రేటు పెంచే కంపెనీలు రొయ్యల ధరలను తగ్గిస్తున్న ఎగుమతిదారుల సిండికేట్ నుంచి రొయ్యల రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశానికి విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రొయ్యలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇవాళ తాడేపల్లిలో ఆక్వా రైతులు వైసీపీ అధ్యక్షుడు జగన్తో భేటీ కానున్నారు. తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆక్వా రైతుల ఆందోళన, వాళ్ళ డిమాండ్లపై మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. ఒక పక్క రొయ్యల మేత ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరో పక్కన చూసినట్లయితే రొయ్య ధర మార్కెట్ లో పడిపోయింది. దీంతో ఆక్వా రైతులంతా కూడా తీవ్ర కష్టాలను ఎదుర్కోవడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఆందోళనలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ మార్కెట్ లో చూసినట్లయితే రొయ్యల ధరలు అయితే చాలా ఇదిగా పడిపోవడం జరిగింది. అయితే దీని గురించి వీళ్ళని అడిగి తెలుసుకున్నాం. మార్కెట్ లో రాజమండ్రి మార్కెట్ లోని ఏ రకంగా ఎలాగున్నాయి రొయ్యల ధరలు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రొయ్యలు చూసినట్లయితే సార్, ఈ రొయ్యలు ధరలు ఎలా పడిపోయింది? రొయ్యల ధరలు ఏం పడిపోయింది? ఇంతకు ముందు ఈ రేట్లు పెరగడం వల్ల మీకు రేట్లు ఇప్పుడు కనబడుతున్నాయి. ఇంతకుముందు రైతుకేమో గిట్టుబాటు ధర రాలేదంటున్నాడు. మేత రేటు పెరిగింది, సీడ్ రేటు పెరిగింది. దానివల్ల రైతు గిట్టుబాటు ధర రావట్లేదు అంటున్నారు తప్ప గత 7 నెలల బట్టి అయితే 100 కౌంట్ 270 రూపాయలు నడిచిందండి. ఆ రోజున రైతు ఏం మాట్లాడలేదే. ఇప్పుడు రేటు తగ్గిందని చెప్పేసి రైతు అడుగుతున్నాడు. ఏం తగ్గిందండి? 100, 235 రూపాయలు కొంటున్నాం మేము. ఇక్కడ 250 రూపాయలు, 240 రూపాయలు అమ్మకం. మాకేముంటదండి? సీడ్ రేట్ పెరిగిందండి, దాన్ని కాదంటలేదు. అది ప్రభుత్వం తగ్గించాలి. అవి ప్రభుత్వం దాన్ని బట్టి ఉంటది. మాకైతే కనుక రేట్లు మట్టుకి అవి ఎక్కడా తగ్గలేదండి. మాకైతే దాంట్లో ప్రజెంట్ ఏ రేట్ అయితే పాత రేట్లు ఎలా ఉన్నాయి ఆ రేట్లు ఇస్తున్నారు తప్ప మధ్యలో రేట్లు తగ్గేలాగా ఎవరు ఇవ్వాల. రైతు కూడా పట్టుబడి మానేసి మాకు మేత రేటు తగ్గితే మేము పట్టుబడి చేస్తానట్టుగా వాళ్ళు కూర్చొని ఉన్నారు. అంతగానే చెప్పి రొయ్య కూడా ఇంత ముందులాగా విపరీతంగా టన్నులు ఏమి రావట్లేదండి. మరీ భారీగా తగ్గిపోయినాయి. రొయ్య మాకు కొనుగోలుదారులు కూడా మాకు రావట్లేదు. మేత ధరలు తగ్గినట్లయితే దీని మీద చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఆక్వా రైతుల్ని మోసం చేస్తున్న ఫీడ్ విక్రయదారులు మోసం చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. వాళ్ళు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు చేయడం జరుగుతున్నది. అలాగే రొయ్యల కొనుగోలుదారులు సిండికేట్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు రొయ్యల రైతుల రాష్ట్ర కమిటీ అంతా కూడా డిమాండ్ చేయడం, ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతున్నది. అలాగే కృత్రిమంగా ఫీడ్ రేటు పెంచుతున్న విక్రయదారుల మీద, అలాగే రొయ్యల ధరలను తగ్గిస్తున్న ఎగుమతిదారులపై కూడా సిండికేట్ నుండి రొయ్యల రైతులను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. దేశానికి విదేశీ మార్గ ద్రవ్యాన్ని అర్జించి పెడుతున్న రొయ్యలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. మార్కెట్ లో చూసినట్లయితే రైతులందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అయితే మార్కెట్ లో మాత్రం చూసినట్లయితే మధ్యలో దళారులు అయితే ఈ ధరలు తగ్గించేసి మార్కెట్ లోని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం మాత్రం అయితే ధరలు తగ్గలేదని చెప్పేసి ఇక్కడ మార్కెట్ లో చెప్తున్నారు. అయితే రైతుల మట్టికి అయితే మా దగ్గర మట్టికి ధర తగ్గించేస్తున్నారు. సిండికేట్ అయిపోయి ఈ ఎగుమతిదారులందరూ కూడా సిండికేట్ అయిపోయి మా దగ్గర ధర తగ్గించేస్తున్నారని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతున్నది. దీంతో రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొనడం జరిగింది. తమ న్యాయమైన డిమాండ్లను అన్నీ పరిష్కరించాలని చెప్పేసి ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేపడతాము. ఇప్పటికే పట్టుబడులు పట్టడం మానేశారు. దీంతో మరింత ఆందోళన మరింత ఉధృతం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించారు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.